మహాశివరాత్రి పర్వదినాన శివయ్యను రకరకాల అభిషేకాలతో అర్చనలతో భక్తులు కొలుస్తుంటారు. అయితే ఈ పవిత్ర రోజున శివాలయంలో కానీ లేదా ఇంట్లో కానీ నారికేళ దీపం వెలిగించడం అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నారికేలం అంటే కొబ్బరికాయ. మానవ శరీరానికి అహంకారానికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ఈ దీపం వెలిగించడం వల్ల శివుని అనుగ్రహం పొంది జీవితంలోని అడ్డంకులు ఎలా తొలగిపోతాయో ఇప్పుడు చూద్దాం. సాధారణ ప్రమిద దీపాలకు భిన్నంగా కొబ్బరికాయతో దీపం వెలిగించడం వెనుక నిగూఢమైన జ్యోతిష్య ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. కొబ్బరికాయలోని 3 కళ్ళు శివుని ముక్కంటికి సంకేతం. ఈ దీపాన్ని పద్ధతి ప్రకారం ఈరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య వెలిగిస్తే తీరని కోరికలంటూ ఏమీ ఉండవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నారికేల దీపం ఎలా వెలిగించాలి, దాని వెనుక ఉన్న ఆ విశిష్టమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా మీకోసం. ఒక పీచు తీసిన ఒక కొబ్బరికాయను తీసుకొని దానిని సమానంగా 2 భాగాలుగా పగలగొట్టాలి. లోపల ఉన్న కొబ్బరి నీటిని పక్కన తీసి ఉంచాలి. కొబ్బరి చిప్పలను నీటితో శుభ్రం చేసి బయట వైపు పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఆ కొబ్బరి చిప్పలను ప్రమిదలుగా వాడుతూ అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. దూదితో చేసిన వత్తులను వేసి శివలింగం ముందులే కానీ ఈశాన్య మూలలో కానీ ఉంచి వెలిగించాలి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ దీపం వెలిగించడం శ్రేష్టం. నారికేల దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా అప్పుల బాధలతో సతమతమయ్యే వారికి ఇది గొప్ప పరిహారం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు శివరాత్రి రోజంతా ఉపవాసం ఉండి ఈ దీపం వెలిగిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని విశ్వాసం. కొబ్బరికాయ పలగొట్టడం అంటే మనలోని అహాన్ని వదిలిపెట్టడం. దీపాన్ని వెలిగించడం ద్వారా జ్ఞానోదయం కలిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెళ్లి కావాల్సిన వారు, సంతానం కోరుకునేవారు ఈ పవిత్ర సమయంలో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నారికేల దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి సానుకూల తరంగాలు ఏర్పడతాయి. ప్లీజ్ లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.